వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. ఏ ప్రభుత్వమైనా చూడాల్సింది లాభం కాదు, పేదల సంక్షేమం అన్నారు సీఎం చంద్రబాబు. విజయనగరం జిల్లాలో జరిగిన పేదల సేవలో కార్యక్రమంలో ఈ వారం పింఛన్ను పంపిణీ చేశారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ సదస్సులో పాల్గొన్న సీఎం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాల గురించి వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులకు సహకరించాలని కోరారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా పూర్వోదయ స్కీమ్ కింద భారీగా నిధులివ్వాలని కోరారు సీఎం చంద్రబాబు. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పేదల సేవలు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్లు పంపిణీ చేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతోన్న పొంతూరు అప్పలరాజుకు స్వయంగా పెన్షన్ అందజేశారు. వారితో కాసేపు ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 16 నెలలుగా నిరాటంకంగా పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు సీఎం. భర్త చనిపోతే భార్యకు మరుసటి నెలలో వితంతు పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఒక నెల తీసుకోకపోతే రెండో నెల కూడా తీసుకోకపోతే మూడో నెల కూడా ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి. గత ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే కట్ చేసేదన్నారు. ప్రభుత్వం చూడాల్సింది లాభం కాదని, పేదల సంక్షేమమని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రతి నెల మొదటి తారీఖు వస్తుందంటే అదొక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం. సూపర్ 6 సూపర్ హిట్ చేశామన్నారు ముఖ్యమంత్రి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం, పెన్షన్లిచ్చే బాధ్యత తనదన్నారు. రాష్ట్రంలో 63,77,000 మంది పిల్లలకు తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం 10,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇది చదువుకునే పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం పెడుతోన్న పెట్టుబడి అన్నారు సీఎం చంద్రబాబు. సమాజంలో అట్టడుగు నుండి 10 లక్షల కుటుంబాలను ఐడెంటిఫై చేశాం. సమాజంలో పైకొచ్చిన వాళ్ళని మార్గదర్శకులుగా ఎంపిక చేశాం. వీళ్ళు 1,00,000 మంది అయ్యారు. 1,00,000 మంది 10 లక్షల మందిని దత్తత తీసుకుంటున్నారు. ఈరోజు ఏ విధంగా చేస్తారో వాళ్ళు మీకు ఒకసారి చెప్తారు. నేను ఎందుకంటే సమాజాన్ని అభివృద్ధి చేయడం, పేదరికాన్ని నిర్మూలించడం నా ఒక్కరి బాధ్యతే కాదు. సమాజం వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి కింది వాళ్ళను కూడా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకోవాలి. పోటీ ప్రపంచంలో ఎప్పుడూ పెట్టుబడులను ఆకర్షిస్తూనే ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఢిల్లీలో జరిగిన సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ కర్టన్ రైజర్ ప్రోగ్రామ్ కు సీఎం హాజరయ్యారు. సన్ రైజ్ ఏపీ డాక్యుమెంటరీని ఆవిష్కరించి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న అపారమైన అవకాశాల గురించి వివరించారు. వివిధ దేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో సంభాషించారు. ఆదాయం సృష్టించడం ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించడంతో పాటు పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 8.25 వృద్ధి రేటు సాధించినట్లు వివరించారు. సులభతర వాణిజ్యం నిర్వహణలో ఏపీ ముందుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు మారినట్లు స్పష్టం చేశారు సీఎం. రాష్ట్రాలను ప్రమోట్ చేసుకోవటానికి సిఐఐ శక్తిమంతమైన వేదికన్నారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇదొక సరైన వేదిక అని వివరించారు. 2047 vision outlines our bold ambition to transform Andhra Pradesh into a $2.4 trillion US economy by 2047. This goal is underpinned by 10 guiding principles: water security, employment, and also poverty eradication, logistics, how to make it the best logistics hub, and also deep technology in all walks of life, and also product perfection, etc.
క్వాంటం కంప్యూటింగ్ ఏర్పాటుకు చర్యలు చేపడతామన్నారు సీఎం. 2 ఏళ్లలో రాష్ట్రంలో క్వాంటం కంప్యూటర్ల తయారీ చేపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే పీపీపీ విధానంతో ఆదాయం సృష్టించామని తెలిపారు. ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో సమ్మిళిత వృద్ధి రేటు సాధనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, డ్రోన్ సిటీ, ఏరోస్పేస్ సిటీ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు సీఎం చంద్రబాబు. We are working now Space City, Electronic City, Drone City, and also Aerospace City. And at the same time, recently, under the mission of quantum computing, we are going to establish by January 2026 first quantum computing operations in Amaravati. That is the first of its kind. ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో వేర్వేరుగా భేటీ అయ్యారు. అమిత్ షాతో సమావేశంలో అమరావతి నిర్మాణానికి నిధులు, పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు. అదేవిధంగా గోదావరి, బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమతుల ప్రస్తావన కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీకి అండగా నిలుస్తోన్న కేంద్ర ప్రభుత్వానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మరింత సహకారం అందించాలని అమిత్ షాను కోరారు. ఇక పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సీఎం చంద్రబాబు కోరారు. నీటిపారుదల శాఖకు సంబంధించి వివిధ అంశాలపై ఆయనతో చర్చించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. సముద్రంలోకి వెళ్లే నీటినే వాడుకుంటామని, దీనివల్ల ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని తెలిపారు. పనిలో పనిగా పూర్వోదయ పథకం కింద ఏపీకి నిధులు మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు సీఎం చంద్రబాబు. ఇప్పటికే రాయలసీమలో హార్టికల్చర్, ఉత్తరాంధ్రలో కాఫీ పంట ఉత్పత్తులు, జీడి, కొబ్బరి తోటలు, కోస్తాంధ్రలో ఆక్వాకల్చర్ ను ప్రోత్సహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. ఆ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా పూర్వోదయ స్కీమ్ కింద భారీగా నిధులివ్వాలని కోరారు. జీఎస్టీని 2 స్లాబులకే పరిమితం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు కలిగే ప్రయోజనాలను, ఆర్థిక లాభాలను సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పేరిట కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఈ మేరకు ఏర్పాటైన రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 19వ తేదీ వరకు 65,000 సమావేశాలు, కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు.